question, use division algorithm to show that the square of any positive integer is of the form 3p or 3p plus 1. Solution: a be a positive integer, p is equal to 3. ఇక్కడ మనం యూక్లిడ్స్ డివిజన్ ఆల్గోరిథం రాసుకుంటున్నాం. a is equal to 3, q is greater than 0, 0 is less than or equal to, r is less than 3. The possible remainders of 3 కన్నా తక్కువ ఉన్నాయి కాబట్టి 0, 1, 2, 3 రాదు. a is equal to 3q plus 0, a is equal to 3q plus 1, a is equal to 3q plus 2. ఇక్కడ మనం a is equal to 3q plus 0 ది ఫస్ట్ ప్రాబ్లం తీసుకుందాం. స్క్వేరింగ్ ఆఫ్ బోత్ సైడ్స్. a square is equal to 3q whole square is equal to 3 square into q square. ఇక్కడ మనం 3 ని కామన్ తీసేసుకుంటే 3q square, ఎందుకంటే 3 కామన్ తీసుకున్నాం కాబట్టి ఇక్కడ స్క్వేర్ ఉండదు. 3p. Here p is equal to 3q plus 3q square. Second problem, a is equal to 3q plus 1, squaring on both sides. a square is equal to 3q plus 1 whole square. ఇది మనకు a plus b whole square రూపంలో ఉంది కాబట్టి ఆ ఫార్ములాని రాసేసుకున్నాం. a plus b whole square is equal to a square 2ab plus b square. రాసేసుకున్న తర్వాత మనం ఇక్కడ ఎలా ఉందో అలానే రాసుకోవాలి. a అంటే మనం 3q, b అంటే 1 అనుకోవాలి. 3 స్క్వేర్ 3q స్క్వేర్, a స్క్వేర్ అంటే 3q స్క్వేర్. 2ab 2 అలానే రాసేసుకొని a అంటే 3q, b అంటే 1 రాసేసుకున్నాం. తర్వాత b స్క్వేర్ అంటే b అంటే 1 అనుకున్నాం. 1 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 3 కామన్ తీసేసుకుంటే 3q స్క్వేర్ ప్లస్ 2q ప్లస్ 1 స్క్వేర్ చేసినా 1 వచ్చింది కాబట్టి 1. 3p plus 1, 3p plus 1. ఈ ఫామ్ ని మనం p అనుకున్నాం కాబట్టి 3p plus 1. Here p is equal to 3 square 2 plus 2q plus 1. తర్వాత థర్డ్ ప్రాబ్లం, a is equal to 3q plus 2, squaring on both sides. a square is equal to 3q plus whole square. ఇది కూడా మనకు a plus b whole square రూపంలో ఉంది కాబట్టి ఆ ఫార్ములా రాసేసుకుందాం. a plus b whole square is equal to a square plus 2ab plus b square. అలానే ఇక్కడ రాసుకున్న విధంగానే ఇక్కడ కూడా 3 అంటే a అంటే 3q, b అంటే ఇక్కడ 2. అలానే a square is equal to 3q square. 2 అలానే రాసేసుకొని a అంటే 3q రాసేసుకొని, b అంటే 2 కాబట్టి 2 రాసేసుకొని, ఇక్కడ b స్క్వేర్ అంటే 2 స్క్వేర్ రాసేసుకొని, ఇక్కడ మనం 3q స్క్వేర్ ని 3 స్క్వేర్ q స్క్వేర్ రాసేసుకొని 3q 2 ప్లస్ 2 స్క్వేర్ అలానే రాసేసుకొని, ఇక్కడ మనం 3 స్క్వేర్ అంటే 9 ప్లస్ 2 ఇంటూ 3 6 ఇంటూ 2 12, 2 స్క్వేర్ 4 ఈజ్ ఈక్వల్ టు 9 అలానే రాసేస్తున్నాం. 12 కూడా అలానే రాసేసుకున్నాం. ఇక్కడ 3 మనకు కామన్ తీయడానికి 4 3లో 4 కాబట్టి మనం ఇక్కడ 4ని 3 ప్లస్ 1 గా రాసేసుకున్నాం. ఈజ్ ఈక్వల్ టు 3 కామన్ తీసేసుకుంటే 3 3 9 వచ్చేది 3q స్క్వేర్ ప్లస్ 4 12 అనేది 3 4 పోతుంది కాబట్టి 4 ప్లస్ 1 అంటే 3 1 3 కాబట్టి 1 లానే రాసేసుకున్నాం. 3p plus 1. Here p is equal to 3q square plus 4q plus 1.